జగన్మోహన్ రెడ్డి మంగళవారం సాయంత్రం తన సొంత నియోజకవర్గం పులివెందులకు చేరుకోనున్నారు. 3 రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన ఆయనకు కడప విమానాశ్రయం నుంచి పులివెందుల మార్గమంతటా కూడా పార్టీ శ్రేణులు అభిమానులు ఘన స్వాగతం పలికారు. సాయంత్రం సుమారు 4 గంటలకు భాకరాపురంలోని తన క్యాంపు కార్యాలయానికి చేరుకున్న జగన్ ఆలస్యం చేయకుండా మరి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇక తనను కలిసేందుకు నియోజకవర్గంలో వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజలు, వికలాంగులు మరియు వృద్ధుల సమస్యలను అడిగి ఓపికగా ఆలకించారు. రాత్రి 7 గంటల వరకు సాగిన ప్రజా దర్బార్లో ప్రజల నుంచి వందలాది అర్జీలు స్వీకరించిన జగన్ వారి సమస్యల పరిష్కారానికి తన వంతుగా సహకారం అందిస్తానని అయితే చెప్పడం అయితే జరిగింది. సో తన సొంత నియోజకవర్గానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు చాలా రోజుల తర్వాత వెళ్ళడాన్ని మనం ఏ రకంగా చూడాలో ఏమనుకోవాలో మీరు కూడా చెప్పాలి. ఎందుకంటే మరి పార్టీ అధినేత స్థాయి లాంటి వ్యక్తి ప్రతి నిత్యం కూడా నియోజకవర్గంలో అందుబాటులో ఉండకపోవచ్చు, కానీ అక్కడ ఉన్న సమస్యలన్నీ పరిష్కరించేంత క్యాపబిలిటీ పార్టీ అధ్యక్షుడికి ఉంటుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు, తప్పేం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుంచుకోవాల్సింది మరి వేరే నియోజకవర్గంలో ఉన్న అధినేతలను మీరు ఎందుకు అక్కడ లేరు అని ప్రశ్నిస్తూ ఉంటారు. దీన్ని ఏ రకంగా చూడాలో మనందరం కూడా ఆలోచించాలి. ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారు ఆ పిఠాపురంలో ఉండరు అంటారు. పిఠాపురంలో మీరు పులివెందుల్లో లేరుగా ఉంటున్నారా? అదేవిధంగా మనం చేస్తేనేమో ఒకటి, ఎదుటోళ్ళు చేస్తే ఒకటనే నానుడిని తగ్గించుకోవాలి అని చెప్పి విశ్లేషకుల అభిప్రాయం. ఇక అదేవిధంగా చూసుకుంటే ఇక పిఠాపురం ఫ్లెక్సీ చిచ్చు, వర్మపై జనసేన దాడి యత్నం, వర్మ వర్సెస్ దొరబాబు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం మరియు జనసేన శ్రేణుల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు మంగళవారం మరోసారి వీధిన పడ్డాయి. అధికారిక కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం కాస్త వ్యక్తిగత దూషణలకు, పరస్పర విమర్శలకు దారితీసింది. నియోజకవర్గంలో హైటెన్షన్ వాతావరణాన్ని సృష్టించింది. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయం వేదికగా జరిగిన ఒక ప్రభుత్వ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో లేకపోవడం వివాదానికి ప్రధాన కారణమైంది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్వీఎస్ వర్మ మరియు జనసేన నేత పెండెం దొరబాబు మధ్య జరిగిన వాగ్వాదం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీసింది. వివరాల్లోకి వెళ్తే మంగళవారం పిఏడిఏ కార్యాలయ ప్రాంగణంలో పీఎం అనుసూచిత జాతి అభ్యుదయ యోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ బ్యానర్పై ప్రధాని మోడీ మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోలు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో లేకపోవడంపై వర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ కార్యక్రమని, అందులో ముఖ్యమంత్రి ఫోటో లేకపోవడం ఏంటని అధికారులు ఆయన నిలదీశారు. దీనిపై పీడీఏ అధికారులు క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణుగుతుందన్న తరుణంలో మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. వర్మ వద్దకు వచ్చిన పెండెం దొరబాబు మీరు కూటమిలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. పదే ఫోటోల పేరుతో చర్చ చేయడం సరికాదని ఆయన వ్యాఖ్యానించడంతో ఇద్దరు నేతల మధ్య వాగ్వాదం చోటు చేస్తుంది. ఈ క్రమంలో వర్మ మరింత ఘాటుగా స్పందిస్తూ 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓటమి కోసం పనిచేసిన దొరబాబు ఇప్పుడు కేవలం తనకున్న 150 కోట్ల ఆర్థిక అక్రమాల కేసులను తప్పించుకోవడానికి జనసేనలో చేరారని తీవ్ర ఆరోపణలు చేశారు. పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ కేడర్ను జనసేన నాయకులు కావాలని విస్మరిస్తున్నారని, కూటమి ధర్మాన్ని పాటించడం లేదని చెప్పుకొచ్చారు. ఓవరాల్గా వర్మ గారు ఇక్కడ అసలు మీరు మాట్లాడేది, మీరు చేసేది ఏంటి అనేది ప్రజలకైతే అర్థం కావటం లేదు ఒకంత. ఎందుకంటే అది ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రాతినిధ్యం వహించేది. అక్కడికి వచ్చి పదే మీరు మీ ఉనికిని కాపాడుకోవడానికి మీరు చేసే ప్రయత్నంగా కనిపిస్తుంది. కానీ మరి ఇదేదో వేరే వాళ్ళ మీద నెట్టే ప్రయత్నం. అసలు ప్రతిదానికి ఆది నుంచి కూడా ఇప్పటి వరకు మీకెందుకు అంత ఉబలాటం అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మేధావులు, రాజకీయ విశ్లేషకులు అడుగుతున్నారు. ఇది కేవలం కూడా వర్మ తన వ్యక్తిగత ఉనికిని కాపాడుకునేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్తున్నారు. మరోవైపు ఈ పెండెం దొరబాబు లాంటి వాళ్ళు చెప్తున్నారు. ఆల్రెడీ ఏమని చెప్తున్నారంటే ఈ యొక్క ప్రోగ్రాంకు సంబంధించింది మెయిన్ దగ్గర 100% చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఫ్లెక్సీలో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిది సమానంగా వేశాం, ఎవరిది తగ్గించలేదు. ఎవరో ఓపెనింగ్ టైంలో ఎవరో అభిమానులు కట్టుకున్నారు. ఎమ్మెల్యేకి సంబంధించి ఘనస్వాగతంకి సంబంధించి ఎమ్మెల్యేకి కట్టినారు. అక్కడ ఆయన ప్రాతినిధ్యం వహిస్తారు కాబట్టి అది ఎవరికైనా ఉంటుంది, రివాజ్గా ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి ఆ ఫ్లెక్సీని చించిచ్చేసి ఆజ్యానికి, గొడవకి ఆజ్యం వర్మ ప్రతిరోజు ఆయన ఒక ఫోటోల్లో ఏదో ఒక రకంగా కనబడాలి, అది మళ్ళీ చంద్రబాబు గారికి, లోకేష్ గారికి చూపించుకుని ఏదో ఆశిస్తున్నాడు కాబట్టి ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నాడు. దొరబాబు వాదన ఏది ఏమైనప్పటికీ కూడా అనునిత్యం పిఠాపురంలో ఇలా రగులుతుంటే టీడీపీ అధినాయకత్వం ఏం చేస్తుందనే ప్రశ్న అయితే ఉద్భవిస్తుంది. ఇది చినికి గాలివానగా మారితే మాత్రం టీడీపీ పార్టీకి మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే అవకాశం అయితే ఉంది. ఇది జనసేనకి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఓపెన్గా మాట్లాడుకోవాలంటే మనం
600 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనుల్లో పిఠాపురం నెంబర్ 1గా దూసుకుపోతుంది. వర్మగారి యొక్క కోపానికి అది కూడా ఒక కారణం కావచ్చు. ప్రతి విషయం ఏదో ఒక ఈరోజు కాదు, ప్రతిరోజు అనునిత్యం కూడా డే 1 నుంచి ఆయన తిరుగుబాటు బాట ఎగరేస్తూనే ఉన్నారు. ఏదో రకంగా తను మరి చంద్రబాబు గారి దృష్టిలోనో లోకేష్ గారి దృష్టిలోనో పట్టానికి లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి అవ్వాలి అని కూడా స్లోగన్ తీసుకొచ్చిన మహానుభావుడు కూడా పిఠాపురం శ్రీ వత్సవాయి సత్యనారాయణ వర్మ. మరి టీడీపీ క్యాడరు అని చెప్తున్న మరి వర్మ గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇంతవరకు 1995 నుంచి ఇప్పటి వరకు టీడీపీ ఎక్కడ గెలవాల, టీడీపీయే గెలవలేకపోతే టీడీపీ క్యాడర్ ఇంకా ఎక్కడి నుంచి ఉంటుందని అనేక మంది ప్రశ్నిస్తున్నారు. దీని అన్నిటికీ కూడా వత్సవాయి వర్మ గారు సమాధానం చెప్పాల్సి ఉంటుంది అని చెప్పి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మీరు ఈ విషయంలో ఏమనుకుంటున్నారు? కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. ఇక అదేవిధంగా చూసుకుంటే అంతర్రాష్ట్ర ముఠా గుట్టు రట్టు, వరంగల్ భారీగా హ్యాష్ ఆయిల్ పట్టివేత, 2.50 కోట్ల విలువైన మాదక ద్రవ్యాల స్వాధీనం, 4 నిందితులు అరెస్ట్, వారిని జైలుకు ధరించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు మరోసారి తన సత్తా చాటారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు భారీ హ్యాష్ ఆయిల్ స్మగ్లింగ్ ముఠా గుట్టరట్టు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత ఖరీదైన హ్యాష్ ఆయిల్, గంజాయి నుంచి తీసేసిన నూనె తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను వరంగల్ డ్రగ్ కంట్రోల్ క్యాట్ పార్టీ ఇంతేజార్గాజ్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారుగా 20 కిలోల హ్యాష్ ఆయిల్ని స్వాధీనం చేసుకుని వాళ్ళ గుట్టు రట్టు కట్టించారు అని ప్రచురించారు. ఇంకా అదేవిధంగా చూసుకుంటే మరి ఆర్టీసీ చక్రాలు విఫలం, మరి ఆర్టీసీ చర్చలు విఫలం, 9,200 బస్సుల రాకపోకలు బంద్, 1 కోటి మంది ప్రయాణికులకు ఇక్కట్లు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మిక సంఘాలు జేసీ మధ్య సుదీర్ఘంగా జరిగిన చర్చలు ఎటువంటి కొలిక్కి రాకపోవడంతో కార్మికులు సమ్మెబాట పట్టారు. సచివాలయంలో మంగళవారం సాయంత్రం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో ఐఏఎస్ అధికారుల కమిటీతో జరిగిన చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. కార్మికులు కోరుతున్న 32 డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వలేకపోవడంతో పాటు సమస్యల పరిష్కారానికి మరో 4 వారాల సమయం కోరడాన్ని జేసీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పటికే సమ్మె నోటీస్ ఇచ్చి 41 రోజులు గడిచినా కాలయాపన చేయడం సమంజసం కాదని నిరసిస్తూ బుధవారం తెల్లవారుజామున నుంచే రాష్ట్ర వ్యాప్తంగా బస్సులను డిపోలకే పరిమితం చేస్తున్నట్టుగా ప్రకటించారు. దీంతో లక్షలాది మంది ప్రయాణికులు ఒక్కసారిగా రవాణా గండంలో చిక్కుకుపోయారు. మంగళవారం అర్ధరాత్రి నుండి సమ్మె ప్రారంభం కాగా ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. సామాన్యులపై ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఆర్టీసీ అంటే సామాన్యుడు మరి ఎక్కే వాహనం అది. ఎందుకంటే ఇక్కడి నుంచి సుదూర ప్రాంతాలకు వెళ్ళాలన్నా ఎక్కడికైనా సామాన్యుడికి ఆర్టీసీ బస్సు అనేది మరి చాలా ఇంపార్టెంట్. అలాంటిది మరి చర్చలు విఫలం కావడంతో మరి సమ్మె బాట పట్టినాయి. మరి అన్ని బస్సులు కూడా డిపోలకే పరిమితమని ప్రచురించడం జరిగింది. ఇక అభిషేక్ చేశాడు సునామీ. మరి మనకు తెలుసు ఉప్పల్ వేదికగా నిన్న జరిగిన మ్యాచ్లో 240 పరుగులు చేసి మరి అప్పటికే తాను బ్యాటింగ్లో ఎంత అద్భుతంగా మేము రాణించగలము సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తేల్చి చెప్పింది. ఏకధాటిగా ఆడుతూ 140 పరుగులు కొట్టి మరి ఢిల్లీ యొక్క పతనానికి కారకుడు ఆదిలోనే అయిపోయాడు అభిషేక్ శర్మ. షేక్ చేశాడు. తను కొట్టిన బాదురికి మరి ఢిల్లీ బౌలర్లు చేతులెత్తేశారు. దీన్ని మనం గమనించవచ్చు. ఆరెంజ్ ఆర్మీ బ్యాక్ టు బ్యాక్ విక్టరీస్ సాధించడంతో హైదరాబాద్ వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మరి క్రికెట్ అభిమానులందరూ కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్న పరిస్థితిని మనందరం కూడా గమనించవచ్చు. ఇక చూసుకుంటే భాగ్యనగరంలోని ఉప్పల్ స్టేడియం మంగళవారం రాత్రి పరుగుల వరదలో తడిసి ముద్దయింది. ఐపీఎల్లో 2026 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన పోరాటంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ కాటేరమ్మ కొడుకు